మనందరి ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్స్ లైక్ విరాట్ కోహ్లీ కావచ్చు, స్కై కావచ్చు, సిరాజ్ కావచ్చు, వీళ్ళందరి చేతుల మీద మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? బ్లాక్ కలర్ లో ఒక వాచ్ లాగా ఉంటుంది. బేసిక్ గా ఇది వాచ్ కాదు, ఇది ఒక స్మార్ట్ బ్యాండ్, అది కూడా స్క్రీన్ లెస్ స్మార్ట్ బ్యాండ్. సో ఎందుకంటే క్రికెట్ మ్యాచెస్ లో స్క్రీన్స్ అలౌడ్ చేయడు యాజ్ పర్ బీసీసీఐ. సో అందుకోసం వాళ్ళు స్క్రీన్ లెస్ డివైసెస్ ని తీసుకెళ్లి వాళ్ళ వర్కౌట్స్ మొత్తాన్ని ట్రాకింగ్ చేయొచ్చు. ఇవి ఎంత డీటెయిల్డ్ గా, ఇన్ డెప్త్ గా, యాక్యురేట్ గా ట్రాక్ చేస్తాయి అన్నట్లయితే ఆల్మోస్ట్ ఈ డేటాని మనకి ఇవ్వడం కోసం వీళ్ళు సంవత్సరానికి 29,000 రూపాయలు మన దగ్గర నుంచి ఛార్జ్ చేస్తారు. అంటే సుమారు 4 నుంచి 5 సంవత్సరాలు మీరు వాడుకోవాలనుకున్నా గానీ 1,20,000, 1,30,000 రూపాయలు కేవలం బ్రాండ్ కి పే చేస్తారు. అండ్ పైపెచ్చు డివైస్ అయితే మీది కాదు. అంటే ఇది ప్యూర్లీ సబ్స్క్రిప్షన్ మోడల్ మీద రన్ అవుతూ ఉంటుంది. సింపుల్ గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ నెల మీరు రీఛార్జ్ చేసుకుంటే మీ ఫోన్ కి ఇన్కమింగ్ కాల్స్, అవుట్ గోయింగ్ కాల్స్ చూసారా, సేమ్ కైండ్ ఆఫ్ థింగ్, బట్ ఇది ఇయర్లీ. ఈ సబ్స్క్రిప్షన్ మోడల్ ని గూగుల్ ఫిట్బిట్ ఎయిర్ కంప్లీట్లీ బ్రేక్ చేసింది. ఒక్కసారి కొనుక్కోండి, అది కూడా 10,000 రూపాయలు మాత్రమే. ఆల్మోస్ట్ ఊప్ ఇచ్చేటువంటి డీటెయిల్డ్ ఇన్ డెప్త్ ఇన్సైట్స్ మేము కూడా ఇస్తామని చెప్పి గూగుల్ ఈ ఫిట్బిట్ ఎయిర్ ని అఫీషియల్ గా లాంచ్ చేసింది. యాజ్ ఆఫ్ నో ఇది మన ఇండియాలో లాంచ్ కాలేదు, బట్ మన ఇండియాలో దీన్ని బ్లాక్ మార్కెట్ లో విచ్చలవిడిగా అమ్ముతున్నారు. 20,000 రూపాయలు పెట్టినా కానీ దొరకట్లేదు. నేను ఇది దుబాయ్ నుంచి తెప్పించాను. సమ్వేర్ అరౌండ్ 16,500 రూపాయలు ఏమో ఛార్జ్ చేశారు. యాక్చువల్ ప్రైస్ యుఎస్ లో 10,000 రూపాయలు మాత్రమే. అండ్ ఊప్ లో లేనిది ఇందులో ఇంకొకటి ఉంది. అదేంటి అనేది డీటెయిల్డ్ గా, ఇన్ డెప్త్ గా తెలుసుకుందాం. అసలు నార్మల్ రెగ్యులర్ వాచెస్ నుంచి ఇది ట్రెండా, ఇది ఎందుకు ఇంత పాపులర్ అవుతుంది, అంతగానో ఇందులో ఏముంది అనేది డీటెయిల్డ్ గా, ఇన్ డెప్త్ గా తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీటైల్ బాక్స్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది. మినిమల్ ఏదైతే మీరు పిక్సెల్ ఫోన్స్ చూస్తుంటారో సేమ్ అదే విధంగా మీకు ఈకో ఫ్రెండ్లీ ప్యాకింగ్, ఎక్కడ కూడా మీకు ప్లాస్టిక్ అనేది యూజ్ చేయలేదు. బాక్స్ లో మీకు ఒక చిన్న యూజర్ మాన్యువల్స్ ఇచ్చారు, అలాగే బ్యాండ్, అండ్ దీంతో పాటు మనకు ఒక ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు. అంతే. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏముండదు. అండ్ ఇది మీకు రకరకాల కలర్స్ లో అవైలబుల్ ఉంటుంది. బట్ దీనిలా ఓన్ బ్రాండ్ అంబాసిడర్ తో కొలాబరేషన్ అవుతూ ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ మెటీరియల్ తో డిజైన్ చేసినటువంటి స్ట్రాప్ తోటి కూడా మీకు ఇది అవైలబుల్ ఉంటుంది. సో ఇంకా చెప్పాలంటే ప్యూర్లీ రెగ్యులర్ వర్కౌట్స్ చేస్తుంటారు చూసారా, సో అలాంటి వాళ్ళకి ఇది బాగుంటుంది జరుగుతుంది. అఫ్ కోర్స్ దీనికి సిలికాన్ స్ట్రాప్స్ కి సంబంధించినటువంటి యాక్సెసరీస్ కూడా ఉంటాయి. డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మీరైతే చూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్రైసింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే $99 యుఎస్ లో, మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసారు అన్నట్లయితే కనుక సుమారుగా 10,000 రూపాయల దాకా మీరు వేసుకోండి. బట్ మన ఇండియాలో ఇది అరౌండ్ 13,000, 13,500 రూపాయలకి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మోస్ట్లీ ఇంకొక 2-3 నెలల్లోనే లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ దీని బిగ్గెస్ట్ కాంపిటీటర్ ఇందాక నేను మీకు చెప్పినట్లు ఊప్ లో 5.0ని ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లోకి అవైలబుల్ ఉంది. దీంట్లో కూడా మీకు పీక్ అని లేదా 1 అని చెప్పి మీకు 2 రకాలు ఉంటాయి. సో వాటి ప్రైస్ తో పోల్చారు అన్నట్లయితే కనుక జస్ట్ 30% ఆఫ్ ప్రైసింగ్ లో మీకు ఇది రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇది సెటప్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. గూగుల్ హెల్త్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంతకుముందు మీరు ఫిట్బిట్ ఎయిర్స్ ఇలాంటివి వాడారు సరే, సో అదే యాప్ ని మీరు ఇందులో యూజ్ చేసుకుంటారు. బట్ ఈసారి ఇన్సైట్స్ మాత్రం చాలా మోడిఫికేషన్ చేసి మనకి ఇన్ డెప్త్ ఇన్సైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో జస్ట్ బ్లూటూత్ తోటి కనెక్ట్ అయిపోతుంది, దాట్స్ ఇట్, అంతే. సో ఫస్ట్ అసలు ఇది ఇంత పాపులర్ అవడానికి రీజన్ ఏంటి, అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వడానికి రీజన్ ఏంటి? సో దీని కాంపిటీటర్ ఊప్ మీ అందరికి తెలిసిందే. 29,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి మనం సబ్స్క్రిప్షన్ తీసుకొని దాన్ని యూజ్ చేయాలి. డీటెయిల్డ్ ఇన్ డెప్త్ మన హెల్త్ యొక్క ఇన్సైట్స్ ని మనకు చూపించడం కోసం సేమ్ పని ఇది కూడా చేస్తుంది. బట్ ఆఫ్ కోర్స్ కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉంటాయి, అవి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ అట్ ద కాస్ట్ ఆఫ్ 30% ఆఫ్ ద ఊప్ ప్రైస్. అది సుమారుగా మీకు 30,000 రూపాయలు, ఇది మీకు 10,000 రూపాయలు రావడం జరుగుతుంది. అదే ఇనిషియల్ గా ప్రతి ఒక్కళ్ళ అటెన్షన్ ఇది గ్రాబ్ చేసింది. అండ్ పైపెచ్చు ఇది వన్స్ ఒకసారి కొన్నారు అన్నట్లయితే లైఫ్ టైం మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి సబ్స్క్రిప్షన్ అవసరం లేదు. సో ప్రైస్ తక్కువగా వస్తుంది అండ్ డీటెయిల్డ్ ఇన్ డెప్త్ ఇన్సైట్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీనికి అవబడుతున్నారు. అందుకే ఇది టోటల్లీ అవుట్ ఆఫ్ స్టాక్. ఫస్ట్ ఈ బ్యాండ్ అంతా కూడా మీకు కంప్లీట్లీ వెల్గ్రూ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ తో మీకు రావడం జరుగుతుంది. సో ఒక సైడ్ మీకు ఒక చిన్న బకెల్ ఉంటుంది స్టీల్ ది, ఇంకొక సైడ్ వచ్చేటప్పటికే ప్లాస్టిక్ కేస్ తోటి రావడం జరుగుతుంది. సో ఈ కేస్ లోనే మనకి అసలు మెయిన్ ట్రాకర్ రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక SpO2 లెవెల్ సెన్సార్, అలాగే హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్ తో పాటు మనకి స్కిన్ టెంపరేచర్ ని మెజర్ చేసేటువంటి సెన్సార్ అయితే చూడొచ్చు. 2 పోగో పిన్స్ ఉన్నాయి. ఇవి మ్యాగ్నెటిక్ గా మనం ఈ డివైస్ ని ఛార్జ్ చేసుకోవడానికి యూజ్ చేస్తుంటాం. అండ్ సైడ్ మనకు ఒక చిన్న నోటిఫికేషన్ లైట్ ఇచ్చారు. ఇది మనకి బ్యాటరీని ఛార్జ్ చేస్తున్నప్పుడు లైట్ ఇండికేషన్స్ ని బేస్ చేసుకొని మనకు ఫుల్ అయిందా లేదా అనేది మనం అయితే చూసుకోవచ్చు. అండ్ యాజ్ ఆఫ్ నో ఇది వచ్చేటప్పటికి ఓన్లీ వ్రిస్ట్ మీద ఉండేటువంటి ట్యాగ్ ని మాత్రం వీళ్ళు రిలీజ్ చేశారు. ఇంకా మనకి బైసెప్స్ మీద అండ్ ఊప్ లో మీకు వచ్చేటప్పటికే అండర్ వేర్
సాఫ్ట్వేర్ లో కూడా ఒక స్లాట్ ఇస్తారు. ఆ స్లాట్ లో మీరు ఫిక్స్ చేసుకున్నారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా ఇది ట్రాక్ చేయగలదు. సో బేసిక్ థింగ్ ఏంటి అంటే ఇది యాజ్ ఆఫ్ నో రిస్ట్ మీద మాత్రమే. మేబీ ఇన్ ఫ్యూచర్ లో వీటి నెక్స్ట్ జనరేషన్ లో బైసెప్స్ అలాగే వీళ్ళు కూడా ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు, మానిటర్ చేయొచ్చు అనేటువంటి టెక్నాలజీ తీసుకొచ్చినా గానీ ఆశ్చర్యపడాల్సి లేదు. అండ్ ఇది కూడా మనకి కైండ్ ఆఫ్ క్లాత్ ఫ్యాబ్రిక్ తోనే రావడం జరుగుతుంది. సో మనకి ఇది స్కిన్ ఫ్రెండ్లీ, మీకు ఇరిటేషన్, ఎలర్జీ లాంటివి అయితే ఏం రావు. లిటరల్లీ చెప్తున్నాను కదా, ఇది చాలా లైట్ ఇన్ వెయిట్ ఉంటుంది. ఇది మొత్తం సెట్ అంతా కలిపి 12 గ్రామ్స్. ఓన్లీ ఆ ట్రాకింగ్ డివైస్ వచ్చేటప్పటికి 5 గ్రామ్స్. లిటరల్లీ నేనైతే ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు అసలు ఇది మర్చిపోతున్నాను, ఇది ఒకటి నేను పెట్టుకొని ఉన్నాను అనేది. సో రెగ్యులర్ స్మార్ట్ వాచెస్ ఏవైతే ఇవి కొంచెం కాన్షియస్ గా మనం ఉండాల్సి వస్తుంది. లైక్ డిస్ప్లే పగిలిపోతుందేమో, లేదన్నట్లయితే నిద్రపోయేటప్పుడు ఏదైనా తాకి గీతలు పడతాయేమో అని చెప్పి కాన్షియస్నెస్ ఉంటుంది చూసారా, అలాంటి వాళ్ళకి ఇది కంప్లీట్లీ పీస్ ఆఫ్ మైండ్ అని చెప్పొచ్చు. అండ్ ఇది 35mm లాంగ్ ఉంటుంది, 17mm వైడ్ ఉంటుంది అండ్ 8mm థిక్నెస్ ఉంటుంది. సో అసలు మీరు ఒక ట్రాకింగ్ డివైస్ ని క్యారీ చేస్తున్నారు అనేటువంటి ఆలోచన కూడా రాకుండా లిటరల్లీ ఒక 2 రోజులు యూజ్ చేశారంటే ఇది ఒకటి ఉంది అన్న విషయం కూడా మర్చిపోతారు. బేసిక్ గా ఇవాళ రేపు అసలు ఇవెందుకు ట్రెండ్ అవుతున్నాయి, వీటి మీద ఎలాంటి స్క్రీన్ ఉండదు, ఏముండదు, ఎందుకు ఇంత కాస్ట్లీ, ఎందుకు ఇంత పాపులారిటీ అనే విషయానికి వచ్చారంటే రెగ్యులర్ గా ఉండేటువంటి స్మార్ట్ వాచెస్ అంటే దీని మీద మనకి స్క్రీన్ ఉంటుంది. సో మనకి వాట్సాప్ వచ్చినా, ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా వచ్చినా కానీ, ఏదొచ్చినా ఎవ్రీథింగ్ మనకి ఆ నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతూ ఉంటుంది. సమ్వేర్ మనం పని చేస్తున్నది ఏదైతే ఉందో వీటి మీద ఫోకస్ ప్రాపర్ గా అయితే చేయలేము. అలాంటి డైవర్షన్ లో మన ప్రొడక్టివిటీ తగ్గే అవకాశం ఉంది. సో అలాంటి వాళ్ళకి నాకు స్క్రీన్ అవసరం లేదు, బట్ నా హ్యూమన్ బాడీలో నేను చేసేటువంటి వర్కౌట్స్ మొత్తాన్ని నేను ట్రాక్ చేయాలని అనుకుంటారు సరే, అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ కొన్ని ఇండస్ట్రీస్ లో కావచ్చు, కొన్ని రీసెర్చ్ ల్యాబ్స్ లో కావచ్చు, వీటన్నిటిలో స్మార్ట్ వాచెస్ కూడా అలౌడ్ ఉండదు. అంతదాకెందుకు తిరుపతి టెంపుల్ లోకి వెళ్ళినా లేదా టెంపుల్స్ లోకి వెళ్ళినా స్మార్ట్ గ్యాడ్జెట్స్ అన్నింటిని కూడా తీసేయమంటారు సరా. సో అలాంటి దగ్గర కూడా సింపుల్ గా ఇది పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ దీంట్లో ఎలాంటి కెమెరాలు ఇలాంటివే ఉండవు కాబట్టి ప్రతి దగ్గర ఇది యాక్సెప్టెడే అండ్ ఈజీ టు క్యారీ కూడా. సో నన్ను అడిగితే గనక దీంతో పోల్చారంటే ఇది పీస్ ఆఫ్ మైండ్. అండ్ చాలా మందికి ఎవరో దాకెందుకు నాకే. సో ఈ వాచెస్ కన్నా నేను రెగ్యులర్ అనలాగ్ వాచెస్ కి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను పెట్టుకోవడానికి. సో అలాంటి సందర్భాల్లో అరే నా హెల్త్ ట్రాకింగ్ ని నేను మిస్ అవుతున్నానేమో అని అనిపిస్తుంది చూసారా, అలాంటి దగ్గర ఇవి మేజర్ కీ రోల్ అయితే ప్లే చేస్తూ ఉంటాయి. వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ ఆప్షన్ ఇది. బట్ ఈ స్మార్ట్ వాచెస్ ని కూడా మనం మిస్ అవుతుంటాం. ఎక్కడంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు షాపింగ్ చేస్తారు, సామ్సంగ్ పే లేదా యాపిల్ పే ఇలాంటివి ఉంటుంది సార్. యాపిల్ పే మన ఇండియాలో పనిచేయలేండి, బట్ సామ్సంగ్ పే ఇలాంటివి ఉన్నాయి, డైరెక్ట్ గా ట్యాప్ చేసి వెళ్ళిపోతాం పేమెంట్ కి. సో అలాంటి సందర్భాల్లో ఇవి చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది కంపేర్ టు దీనికన్నా. కానీ అసలు అన్నిటికన్నా ముఖ్యమైన మేజర్ హెడేక్ ఏంటంటే దీన్ని నేను ప్రతిరోజు ఛార్జ్ చేయాలి, దీన్ని వారానికి ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు. క్రేజీ కదా. ఇందులోనే ఊప్ ఇంకొక మేజర్ కీ రోల్ ని ప్లే చేసింది. అట్లీస్ట్ దీన్ని ఛార్జ్ చేయాలన్నా కానీ మనం తీసి ఛార్జింగ్ చేయాలి పోగో పిన్స్ తోటి. ఊప్ అయితే డైరెక్ట్ గా ఒక వైర్లెస్ పవర్ బ్యాంక్ లాగా ఇస్తారు. సో దాన్ని పెట్టేశారు అన్నట్లయితే కనుక అది ఛార్జ్ అవుతూ మీ బాడీని ట్రాక్ కూడా చేస్తూ ఉంటుంది. అంటే అసలు దాన్ని మన ఒంటి మీద నుంచి తీయాల్సిన అవసరం కూడా లేదు. మరి స్నానం చేసినప్పుడు లేదా వాటర్ లోను ఇవి డ్యామేజ్ అవ్వవా అన్నానంటే ఇవి మీకు IP5 ATM కాంపాక్టబుల్ ఉంటాయి. సో వాటర్ రెసిస్టెంట్ కూడా. సో రెగ్యులర్ గా మీ వర్కౌట్స్ ఉంటాయి చూసారా, లైక్ జిమ్ కి వెళ్తే స్వెట్ ఇలాంటివి ఉంటాయి. అలాగే పొరపాటు బై మిస్టేక్ లైక్ స్విమ్మింగ్ ఇలాంటివి వాటిల్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రాపర్ గా ఇవి వర్క్ అవుతూ ఉంటాయి. సో స్నానం చేసేటప్పుడు డ్యామేజ్ అయ్యే అవకాశాలు అయితే చాలా చాలా తక్కువ. ముఖ్యంగా లిఫ్ట్ లో వెళ్తున్నా వస్తున్నా లేదా అవతల తగిలినప్పుడు లేదా పడుకొని నిద్రపోతుంటే దీని మీద గీతలు పడతాయేమో అనే భయం ఉంటుంది చూసారా, వాటిని మాత్రం దూరం చేసిందని చెప్పొచ్చు. అండ్ వీటి వల్ల ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జిమ్ లో వర్కౌట్ చేస్తుంటారు, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేశారు లేదా ఎన్ని స్టెప్స్ చేశారు ఇలాంటివి ఏదైనా చూడాలి అన్నట్లయితే కనుక మళ్ళీ తిరిగి మీరు మీ ఫోన్ మీద ఆధారపడాల్సిందే. వేరే ఈ స్మార్ట్ వాచెస్ ఏవైతే డైరెక్ట్ గా మనకి డిస్ప్లే ఉంటుంది కాబట్టి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇందులో అలాంటివి డిస్ప్లే అవ్వదు, ఇందులో స్క్రీన్ ఉండదు కాబట్టి కంపల్సరీగా మన మొబైల్ ఫోన్ స్క్రీన్స్ మీద అయితే ఆధారపడాల్సిందే. ఇది ఒక డిసడ్వాంటేజ్. సో ఇక్కడ మీకు స్క్రీనా స్క్రీన్ లెస్ అని అంటే ఇది డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మీరైతే చూస్ చేసుకోవచ్చు. పర్సన్ టు పర్సన్ ఇది డిఫరెన్షియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో మీరు దీన్ని ప్రిఫర్ చేస్తుంటారు లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి ఈసీజీ సెన్సార్ అయితే ఇవ్వలేదు. వేరే ఒకవేళ మీకు ఈసీజీ సెన్సార్ కూడా మెయిన్ ప్రయారిటీ అన్నట్లయితే కనుక మీకు ఊప్ లో ఈసీజీ సెన్సార్ కూడా ఉంటుంది. బట్ చెప్పా కదా ఇది మీకు సబ్స్క్రిప్షన్ బేస్ మీద అండ్ కొంచెం కాస్ట్లీగా రావడం అయితే జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ రిక్వైర్మెంట్ ఉంది అన్నట్లయితే అది కూడా మన ఇండియాలో అయితే తీసుకొని రాలేదు, వీళ్ళు వేరే కంట్రీస్ లో లాంచ్ చేస్తారు. కానీ మన ఇండియాలో వచ్చే వాటిలో ఈసీజీ కూడా మనకి పర్మిట్ అయితే లేదు, ఎందుకంటే దీనికి మెడికల్ గా మన ఇండియాలో అప్రూవల్ అయితే లేదు. ఇక దీంట్లో సెన్సార్స్ విషయానికి
విషయానికి వచ్చారంటే దీంట్లో మొత్తం టోటల్లీ మీకు 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ సెన్సార్స్ రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికే హార్ట్ రేట్ మానిటర్ అండ్ 3 యాక్సిల్ గైరోస్కోపిక్ సెన్సార్ తో పాటు మనకి SpO2 సెన్సార్ ని కూడా ఇందులో ఇచ్చారు. దీంట్లో మీకు బిల్ట్ ఇన్ GPS లాంటి సెన్సార్ అయితే ఇవ్వరు. సో వీటికి మాత్రం ఖచ్చితంగా మనము మొబైల్ ఫోన్ GPS మీద ఆధారపడాల్సిందే. లైక్ సైక్లింగ్ చేయాలనుకుంటున్నారు, లేదన్నట్లయితే వాకింగ్, రన్నింగ్ చేసేటప్పుడు ఆ ఎన్ని కిలోమీటర్స్ చేశారు ఏంటి అనేటువంటి ఇన్ఫర్మేషన్, లేదా ఆ జియో ఫెన్సింగ్ మీకు డేటా కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక కంపల్సరీగా ఇక్కడ మనం మొబైల్ ఫోన్ మీద అయితే డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఈవెన్ ఊప్ లో కూడా మీకు ఇన్బిల్ట్ GPS అయితే ఉండదు. ఎందుకంటే ఇవి కాంపాక్ట్ సైజ్ లో తయారు చేయాలన్న ఉద్దేశంతో అన్ని కైండ్ ఆఫ్ సెన్సార్స్ మీకు ఇందులో పెట్టరు. సో వేరే రెగ్యులర్ ట్రెడిషనల్ స్మార్ట్ వాచెస్ లో అయితే ఆఫ్ కోర్స్ ఇక్కడ బిల్ట్ ఇన్ GPS కూడా రావడం జరుగుతుంది. ఇక బ్యాటరీ అండ్ ఛార్జింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో ఎంత ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు ఏంటి అనేది గూగుల్ అఫీషియల్ గా ఎక్కడ డిక్లేర్ చేయలేదు. దీంట్లో మీకు కంపల్సరీగా ఛార్జ్ చేయాలంటే మీరు చేతి నుంచి దీన్ని రిమూవ్ చేయాల్సిందే. అండ్ దీన్ని డైరెక్ట్ గా మీరు చార్జర్ పోగో పిన్స్ ఉంటుంది సార్, దాంతో మ్యాగ్నెటిక్ గా అటాచ్ చేసుకొని చార్జ్ చేసుకోవచ్చు. 0 to 80% చాలా ఫాస్ట్ గా చార్జ్ అవుతుంది. అరౌండ్ 35-40 మినిట్స్ లో కంప్లీట్ అయిపోతుంది. కానీ ఇది 80 నుంచి 100 కి వెళ్ళాలి అన్నట్లయితే కనుక దగ్గర ఇంకొక హాఫ్ అన్ అవర్ ప్లస్ టైం తీసుకోవడమే జరుగుతుంది. ఓవరాల్ గా 0 to 100% మీకు అరౌండ్ 1 అవర్ 20 మినిట్స్ 25 మినిట్స్ లో చార్జ్ అవడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక హరీలో ఉన్నారు అనుకోండి, జస్ట్ 5 మినిట్స్ చార్జ్ చేస్తే చాలు ఒక రోజు మొత్తం మీ వర్కౌట్స్ ని ట్రాకింగ్ చేయడానికి ఇది పర్ఫెక్ట్లీ ఓకే అని నేను అంటాను. అండ్ కంప్లీట్లీ ఇది మనకి బ్యాకప్ కూడా అరౌండ్ గూగుల్ క్లెయిమ్ చేయడం 7 days అని అంటున్నారు, కానీ అరౌండ్ 6.5 days దాకా మీకు ఫుల్ సెన్సార్స్ ఇంక్లూడింగ్ అన్ని యాక్టివేట్ లో ఉన్నప్పుడు మీరు బ్యాటరీ బ్యాకప్ తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. వేరే ఊప్ లో వచ్చేటప్పటికే మీకు 14 రోజులు రావడం జరుగుతుంది. అండ్ మళ్ళీ అది రీఛార్జ్ చేయాలి అంటే పైన చిన్న పవర్ బ్యాంక్ లాగా ఇస్తారు, జస్ట్ దాన్ని ఇన్సెట్ చేస్తే సరిపోతుంది. డైరెక్ట్ గా మీ బాడీ మీద ఉండగానే అది ఛార్జ్ అవుతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ అది డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఆ పవర్ బ్యాంక్ ని తీసి మనం మాన్యువల్ గా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఎలాగో ఇలాంటి వాటి అన్నిటిలో మనకి తక్కువ ఎంఏహెచ్ ఆఫ్ ద బ్యాటరీనే ఇస్తారు కాబట్టి ఫ్యూచర్ లో మేబీ నా సజెషన్ ఇది బ్రాండ్స్ అన్నిటికీ కూడా ఇదంతా కూడా సోలార్ ప్యానెల్ లాంటివి ఏమైనా తీసుకొచ్చారో అన్నట్లయితే, అంటే ఫ్లెక్సిబుల్ సోలార్ కనుక తీసుకొచ్చారో అన్నట్లయితే ఆ సోలార్ ద్వారా జనరేట్ అయ్యేటువంటి పవర్ ఏదైతే ఉందో దాంతో మన ఈ డివైజెస్ ని పవర్ అయితే చేయొచ్చు. సో వన్స్ ఒకసారి పెట్టుకున్నాము అన్నట్లయితే ఫర్గట్ లాగా మర్చిపోవటమే, ఇంకా దీన్ని రీఛార్జ్ అనే ఆప్షన్ లేకుండా. మేబీ ఇన్ ఫ్యూచర్ లో ఇలాంటివి మనం చూసినా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. సో ఇది మాత్రం బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు కంపేర్ టు నా యాపిల్ వాచెస్ తో కంపేర్ చేశారు అన్నట్లయితే. ఎందుకంటే దీన్ని ప్రతిరోజు ఆల్మోస్ట్ నా ఫోన్ తో పాటు రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక బిగ్గెస్ట్ రిలీఫ్ అని చెప్పొచ్చు వీటితో పోలిస్తే వీటికి. ఇక దీని సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సింపుల్, మీరు ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి గూగుల్ హెల్త్ అనేటువంటి యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇనిషియల్ గా మీరైతే పేర్ చేసుకోవాలి. గూగుల్ హెల్త్ కొత్తదేం కాదు, ఆల్రెడీ మీ ఫోన్స్ అన్నిటిలోనూ ఉంటాయి. ఇవి గూగుల్ కాంపాటబుల్ ఉన్నటువంటి డివైసెస్ లిస్ట్ అన్ని కూడా మీకు చూపిస్తుంది. సో ఆటోమేటిక్ గా నేను ఇక్కడ ఇది కనెక్ట్ చేయగానే బ్లూటూత్ తోటి ఆటోమేటిక్ గా పేర్ అయిపోయి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ గా ఊప్ లో మనకి రికవరీ అని చూపిస్తారు, ఇక్కడ రెడీనెస్ అని ఉంటుంది. సో ఇది కూడా మనకి ఇందులో చూపించారు. అంటే ఈ రోజు పొద్దున లేచేటప్పటికి ఈ రోజుకి మీరు ఎంత పర్సెంటేజ్ రెడీ అయి ఉన్నారు, స్లీప్ ట్రాకింగ్, డిస్టెన్స్, ఇవన్నీ అఫ్ కోర్స్ వీటన్నిటి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఇంతవరకు ఆల్మోస్ట్ ఏ డివైస్ లోనూ లేనిది వీళ్ళ దానిలో ఉంది, ఏఐ కోచ్. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికే ఆటోమేటిక్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేస్తూ మీరు చేసినటువంటి వర్కౌట్స్, మీ గోల్స్ ని బేస్ చేసుకొని మీ రిపోర్ట్ అంతా ఇది జనరేట్ చేసి చూపించడం అయితే జరుగుతుంది. ఇది మాత్రం సూపర్ అసలు. మరి ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇది యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు కదా, మన ఇండియన్ అకౌంట్ కి వర్క్ చేస్తాం, మన ఏ ప్రో పని చేస్తా అంటే పర్ఫెక్ట్లీ వర్కింగ్. నేనైతే ఆల్రెడీ టెస్ట్ చేస్తున్నాను. అఫ్ కోర్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ప్రీమియం అని కూడా. అండ్ ఇన్ఫాక్ట్ వీళ్ళు కొత్తగా మీరు డివైస్ కొన్నారు అన్నట్లయితే 3 months ఈ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ని ఫ్రీగా ఇస్తున్నారు. ఆ తర్వాత జస్ట్ మీరు ₹99 పే చేయాలి మన ఇండియన్ కరెన్సీలో ఒక నెలకి. అంటే సంవత్సరం మొత్తానికి కూడా కలిపి ఇది ₹1,200 ఏమవుతుంది. వేరే అది ఊపో ₹29,000 ఛార్జ్ చేయడం జరుగుతుంది. అందులో కూడా మళ్ళీ ఏఐ ఉండదు, బట్ ఇందులో మనకి ఏఐ ఉంటుంది. అంటే మీరు చేసేటువంటి వర్కౌట్స్, మీ గోల్స్ ని బేస్ చేసుకొని ఏం చేయాలి అనేది మీ కోచ్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే మీ ల్యాబ్ రిజల్ట్స్ లోకి వెళ్ళి, మన ఇండియాలో లేదు కానీ యాడ్ ప్రొవైడర్ లోకి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అపోలోలో హెల్త్ చెకప్ చేసుకున్నారు, అపోలో సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మీ రిపోర్ట్స్ అన్ని డైరెక్ట్ గా అప్లోడ్ అయిపోయి మీకున్నటువంటి ఇష్యూస్ లేదన్నట్లయితే మీకున్నటువంటి మెడికల్ కండిషన్స్ ని బేస్ చేసుకొని వర్కౌట్స్ ఇది ఆటోమేటిక్ గా సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ యాజ్ ఆఫ్ నో మీరు ఎలాంటి సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి జియోతో పాటు వీళ్ళు 18 months ఏ ప్రో సబ్స్క్రిప్షన్ ఇచ్చారు చూసారా. సో అందుకోసం నాకు ఇక్కడ ప్రీమియం అని కనిపిస్తుంది. ఒకవేళ లేదు అంటే 3 months ప్రీమియం ఉంటుంది, దాని తర్వాత ఆటోమేటిక్ గా మీకు నార్మల్ లోకి వస్తుంది. ఈవెన్
ప్రీమియం సబ్స్క్రిప్షన్ లేదనంటే ఇది వర్క్ చేయడం ఆగిపోదు ఊపులాగా. సో మీరు నార్మల్ హెల్త్ మెట్రిక్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు. బట్ ఏఐ తోటి చాట్ చేసి ఇలాంటి ఫీచర్స్ ఉంటాయి చూసారా, అవి మాత్రం కనపడవు అంతే. సో ఆ రకంగా చూసుకున్నా ఇది చాలా బెటర్ అని చెప్పొచ్చు. యూఐ పరంగా నాకు ఊప్ కన్నా గానీ, ఊప్ లో నీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. బట్ ఇందులో ఇంకొంచెం రిఫైన్డ్ యూజర్ ఇంటర్ఫేస్ లాగా మనకు రావడం జరుగుతుంది. కానీ ఊప్ లో ఒక ఆప్షన్ ఉంటుంది ఏజింగ్ అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఏజ్ ఒక 25 అనుకుందాం. బట్ మీరు చేస్తున్నటువంటి వర్కౌట్స్ అలాగే మీ బాడీ యొక్క స్టాక్స్ ని బేస్ చేసుకుని మీ ఏజ్ ఇంకా 16 లేదా 17 అని చెప్పడం జరుగుతుంది. లేదా మీరు కొంచెం లేజీగా ఉన్నారు, వర్కౌట్స్ ఏం చేయట్లేదు, మీ ఏజ్ 20 అయినా కానీ ఇందులో మీ ఏజ్ ని సుమారు 25 అలా చూపించేటువంటి అవకాశం అయితే ఉంది. ఇది కొంచెం కైండ్ ఆఫ్ మోటివేషన్ లాగా ఇస్తుంది. ఆ ఫీచర్ కూడా గూగుల్లో యాడ్ చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపించింది. బట్ అది ఊప్ లో ఉంది, ఇందులో లేదు. అండ్ దీంట్లో మీరు స్ట్రెస్ ని కూడా మానిటర్ చేయలేరు. స్లీప్ డేటా ఎవ్రీథింగ్ ప్రతిదీ మీరు ఇందులో మానిటర్ చేయొచ్చు. అండ్ యాక్యురసీ విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక అఫ్ కోర్స్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో స్టెప్స్ లో నాకు అంత యాక్యురసీ అనిపించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెయ్యి ఇలా పెట్టి ఇలా అటు ఇటు ఊపుతున్నా గానీ మీకు ఇక్కడ స్టెప్స్ కౌంట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఇలా పెరుగుతూనే ఉన్నాయి. ఇది మోషన్ అంత యాక్యురేట్ గా డిటెక్ట్ చేయట్లేదు. వేరే ఊప్ లో ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది. ఈవెన్ యాపిల్ లో కూడా కొంచెం బెటర్ గా ఉండడం అయితే జరుగుతుంది. మేబీ ఇది ఫస్ట్ డివైస్ కాబట్టి వీళ్ళు ఫర్దర్ గా వచ్చేటువంటి వాటిలో అప్డేట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ దీంట్లో మీకు ఆటోమేటిక్ గా వర్కౌట్ ని డిటెక్ట్ చేసేటువంటి ఫీచర్ కూడా అంత ప్రాపర్ గా వర్క్ అయితే చేయట్లేదు. సో మనం చేస్తున్నటువంటి వర్కౌట్ అవుట్ అయితే ఇది ఇంకోటి చూపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది కొంచెం డిలే కూడా ఉంది. సో డిలే ఏమైనా యాపిల్ వాచ్ లో కూడా డిలే ఉంటుంది. ఎందుకంటే ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో మేబీ ఇవన్నీ కూడా వీళ్ళు ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్స్ లో రిజాల్వ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ అపార్ట్ ఆఫ్ దట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని కూడా గుడ్ టు గో. అండ్ దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటి అంటే దీంట్లో కూడా అలారం ఉంది. అలా ఎలా పనిచేస్తుంది అలారం అని అనుకుంటున్నారా? దీని లోపల ఒక చిన్న మోటార్ ని పెట్టారు. హాప్టిక్ ఫీడ్బ్యాక్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. రెగ్యులర్ గా మనం అలారం పెట్టుకున్నాం అనుకోండి, ఆల్ ఆఫ్ సడన్ పెద్ద సౌండ్ తో వస్తుంటుంది సార్, ఉలికిపడి లెగుస్తుంటాం. అలాంటి అవసరం లేకుండా ఇది వచ్చేటప్పటికే మీకు చిన్నగా వైబ్రేషన్స్ తో మనకు నిద్ర లేపడం అయితే జరుగుతుంది. ఇది కూడా నాకు చాలా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎస్ ఇట్ ఈస్ దేర్. బట్ ఇది వచ్చేటప్పటికే కేవలం అలారం కి మాత్రమే, మిగతా వేటికి పనిచేయదు. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, అసలు ఎవరికి గూగుల్ ఫిట్బిట్ ఎయిర్? యాక్చువల్ గా చెప్పాలి అన్నట్లయితే రెగ్యులర్ గా ఒకవేళ మీరు గనక హార్డ్ కోర్ వర్కౌట్ ని చేస్తారు, లేదా ప్రతి ఇంచ్ టు ఇంచ్, ప్రతి సెకండ్ టు సెకండ్ మీ హెల్త్ ని మీరు మానిటర్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే గనక, అంటే ప్రొఫెషనల్ గా కావాలి అనుకుంటున్నారు అన్నట్లయితే గనక అవుట్పుట్, దెన్ నన్ను అడిగితే మీకు దీనికన్నా కానీ ఊపు ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది. అంటే ఇలాంటి స్క్రీన్ లెస్ బ్యాండ్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే, ఎందుకంటే దాంట్లో మీకు యాక్యురసీ ఏదైతే ఉందో బెటర్ గా ఉండటంతో పాటు ఏజింగ్, స్ట్రెస్ మానిటరింగ్, అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఒకవేళ మీరు అది పెట్టుకోలేదు అనుకో మీ చేతికి ఆటోమేటిక్ గా ఒక అలర్ట్ పంపిస్తుంది మీ ఫోన్ కి, ఈ రోజు నన్ను పెట్టుకోవడం మర్చిపోయామని చెప్పి. ముఖ్యంగా 24/7 మీరు దాన్ని చేతికి పెట్టుకోవచ్చు, లేదా బైసెప్స్ కి పెట్టుకోవచ్చు, లేదా అండర్వేర్ లో కూడా పెట్టుకొని మీ హెల్త్ ని అయితే ట్రాకింగ్ చేయొచ్చు. వేరే అలాంటి ఫీచర్స్ అయితే ఇందులో లేదు. బట్ నేను అంత పెద్ద డీటెయిల్డ్ ఇన్ డెప్త్ అనాలిసిస్ నా బాడీకి సంబంధించి నాకు అవసరం లేదు. బట్ నా అనలిటిక్స్ అయితే నాకు కావాలి. నా బాడీలో ఏం జరుగుతుంది, వర్కౌట్స్ ఏంటి, నేను రెగ్యులర్ డే టు డే చేసేటువంటి పనులు అన్నిటిని కూడా నేను ట్రాక్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక దిస్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ అనే నా అభిప్రాయం. అంటే రెగ్యులర్ గా ఇలాంటి పనులన్నీ మనం ట్రాక్ చేయాలంటే నిజంగా లిటరల్లీ చెప్పాలంటే కొంచెం మన కాస్ట్లీ స్మార్ట్ వాచెస్ కావాలి. లైక్ సామ్సంగ్ గెలాక్సీ వాచెస్ కావచ్చు, యాపిల్ వాచెస్ కావచ్చు, అలాంటివి కాకుండా మీకు తక్కువ బడ్జెట్ లో ఆల్మోస్ట్ ఇవి చేసేటువంటి పనులే ఇవి కూడా చేయడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఒక రకంగా వీటికన్నా ఇంకా బెటర్ గానే వర్క్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో ఎనీవే దీన్ని మన ఇండియాలో ఇంకొక 2-3 నెలల్లో తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. కొన్ని వెబ్సైట్స్ లో అయితే అమ్ముతున్నారు, బట్ ఐ కాంట్ ట్రస్ట్ ఆన్ దెమ్. చూసుకొని పర్చేస్ చేయండి. యాజ్ ఆఫ్ నో అయితే బ్లాక్ లో మీకు దొరుకుతుంది 15-16 వేల రూపాయలకి అయితే దొరుకుతుంది. ఒకవేళ నేను ఆగలేను ఆ 3 months 4 months, బట్ నాకు ఇప్పుడే కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. సో ఇది ఫ్రెండ్స్ గూగుల్ ఫిట్బిట్ ఎయిర్ కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ డెప్త్ రివ్యూ అయితే నాకు ఇది రావటం ఒక వారం ముందే వచ్చింది. బట్ ఈ స్కోర్స్ ని జనరేట్ చేయడానికి ఇది నా బాడీకి తగ్గట్టుగా ఆప్టిమైజ్ అయితే వర్క్ అవ్వటం కోసం ఒక 1 week టైం తీసుకుంటుంది. సో అందుకోసం ఈ వీక్ టైం అయితే పట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మళ్ళీ ఎవరన్నా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకోళ్ళు ఎవరైనా వాడుతున్నారు అనుకోండి, మళ్ళీ వాళ్ళకి ట్యూన్ అవ్వడానికి మళ్ళీ 1 week టైం అయితే తీసుకుంటుంది. ఇది ఒక్కటే నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. ఇన్స్టెంట్ గా రెగ్యులర్ గా మనం స్మార్ట్ వాచెస్ లాగా పెట్టుకోగానే డేటా అయితే రాదు, కొంచెం టైం పడుతుంది ఇది మనకు ఆప్టిమైజ్ అవ్వడానికి. అఫ్ కోర్స్ ఒక రకంగా చెప్పాలంటే ఇదే ఫాస్ట్ గా అవుతుంది. ఊపు అయితే ఏకంగా 2 వారాల టైం కూడా తీసుకుంటుంది. బట్ ఎనీవే ఇది కూడా నాకు ఒక మంచి పని అనిపించింది, ఎందుకంటే మనకి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అయితే కావాలి కదా. ఎనీవే ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ అయితే ఒకవేళ మీరు యూఎస్ నుంచి వాచ్ చేస్తున్నారు లేదా వేరే కంట్రీస్ నుంచి చూస్తున్నారు అన్నట్లయితే మీకు అవైలబిలిటీ ఉంది చెక్ చేసి మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. స్టిల్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో. ఖచ్చితంగా కామెంట్ చేయండి, సాధ్యమైనంత వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.